హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 70 ఏళ్ల తాతగారు వేసిన ప్రశ్న అర్థం కాక తెల్లబోయి చూశాడు 10 ఏళ్ల మనమడు. ఏరా, జవాబు చెప్పవేం? రెట్టించి అడిగారు గోపాలకృష్ణయ్య గారు. బుర్ర గోక్కున్నాడు వేణు. ఏంటో తాతయ్య? నువ్వెప్పుడు ఏవో అర్థం కాని ప్రశ్నలు వేస్తుంటావు. నేను జవాబు చెప్పలేను బాబూ. అవతల నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు అంటూ బయటకు తుర్రుమన్నాడు వేణు. ఇంకా అక్కడుంటే తాతయ్య ఎన్ని ప్రశ్నలు వేస్తాడోనని నవ్వుకుంటూ పడకుర్చీలో వెనక్కు వాలారు గోపాలకృష్ణయ్య గారు. మూసిన ఆ కన్నుల వెనక ఎన్నో తెరలు. ఒక్కొక్క తెరనే దాటుకుంటూ వెనక్కి వెనక్కి ఇంకా వెనక్కు వెడుతున్నారు గోపాలకృష్ణయ్య గారు. గోపాలకృష్ణ, గోపాలం, గోపి, గోపిగాడు. గోపిగాడు? అవును, ఎక్కడో 70 తెరల వెనక చిన్న చుక్కలాగా అస్పష్టంగా తెరలన్నీ రెపరెపలాడుతున్నాయి. గోపిగా, గోపిగా, ఇలా రారా, తమ్ముణ్ణి చూడవు? 3 ఏళ్ల గోపిగాడు అయిష్టంగానే అమ్మ దగ్గరకు నడిచాడు. అతి సన్నంగా, చీపురు పుల్లలాంటి కాళ్ళు చేతులు, పెద్ద బుర్ర. ఛీ, తమ్ముడేం బావున్నాడని 4 రోజుల నుంచి అందరూ వాడ్నే ముద్దు చేస్తున్నారు కోపంగా అనుకున్నాడు. ఒరేయ్, తమ్ముణ్ణి ఇవాల్టి నుంచి ముట్టుకోవచ్చునా? రా, ముట్టుకొని చూడు, అమ్మ ఆప్యాయంగా పిలిచింది. నేను రాను పో, కోపంగా బుంగమూతి పెట్టాడు. నవ్వుకుంది అమ్మ. అమ్మ, ఇవాళ నువ్వు బువ్వ పెత్తవు? జాలిగా అడిగాడు. నేను మంచం మించి లేస్తే ఎలా రా నాన్న? పాపం చిన్న తమ్ముడు ఏడవడు? పాపం చిన్న తమ్ముడు అన్న మాటలు గోపిలో కోపాన్ని మరింత పెంచాయి. ఇన్నాళ్ళు ఆ మాటలన్నీ తనొక్కడికే పరిమితం. ఇప్పుడు ఇంకొకరు లాగేసుకుంటున్నారు. నువ్వే బువ్వ పెట్టాలి, మారం చెయ్యసాగాడు. ఇక లాభం లేదని అమ్మ లేవబోయింది. తమ్ముడు గట్టిగా ఏడ్చాడు. అమ్మ వాడిని ఒళ్ళో వేసు కూర్చుంది. ఈసారి నిజంగానే దుఃఖం పట్టలేక వెక్కి వెక్కి ఏడ్చాడు గోపిగాడు. అమ్మ జాలిగా చూసింది. ఒరేయ్ రామం అని 10 ఏళ్ల పెద్దవాడిని కేకేసింది. మంచివాడివిగా ఈ గోపిగాడిని అలా తిప్పి తీసుకురారా, ప్రాణం విసుగుస్తున్నాడు అంది. పెద్దన్న మంచివాడు, తమ్ముడు మంచివాడే, నేనే చెడ్డవాణ్ణి కోపంగా అనుకున్నాడు. అలా చాలాసార్లు అనుకుంటూనే ఉన్నాడు. తమ్ముడినెప్పుడూ కొట్టరు, అన్నని ఎప్పుడూ కొట్టరు. నన్ను తమ్ముడంతైనా చేసేయ్, అన్నంతైనా చేసేయ్ దేవుడా అని రోజూ దేవుడికి దండం పెట్టుకునేవాడు. స్కూల్ నుంచి వచ్చిన 10 ఏళ్ల గోపి బస్తాలా ఉన్న పుస్తకాల సంచిని విసురుగా నేల మీద పడేశాడు. ఇవాళ కూడా క్రికెట్కి వెళ్ళడమవదు విసుగ్గా అనుకున్నాడు చేయవలసిన హోంవర్క్ తలుచుకుంటూ. ఈ మాస్టార్లకు కూడా అంతలేసి హోంవర్క్లు ఇస్తే తెలిసొస్తుంది కోపంగా అనుకున్నాడు. అమ్మా, నేనెలా ఫ్రెండింటికెళ్ళొస్తా. టిప్ టాప్గా తయారయి బయటకెళ్తున్నా అన్నని గుర్రుగా చూశాడు. ఈ అన్నయ్య అంతా ఎప్పుడు కాలేజీలో చేరతానో నిట్టూరుస్తూ అనుకున్నాడు. వాళ్ళకి ఈ హోంవర్క్లు, మంత్లీ టెస్టులు ఉండవట. అసలు క్లాసుల్లో ప్రశ్నలే అడగరట. క్లాసు మధ్యలో లేచి వెళ్ళిపోయినా మాస్టర్లేమీ అనరట. ఎంత అదృష్టం! ఈ హైస్కూల్ చదువు తొందరగా అయిపోతే బావుండును, హాయిగా కాలేజీలో చేరిపోవచ్చును ఆశగా అనుకున్నాడు. వాకిట్లో మట్టిలో ఆడుకుంటున్న తమ్ముడు కనిపించాడు. వాడు అదృష్టవంతుడే. 1వ క్లాసు వెధవకి టెస్టులు, హోంవర్క్లు ఏవీ ఉండవు. నేను కూడా మళ్ళా అంత అయిపోతే ఎంత బావుండును అని, కానీ ఎలా అవుతాను నిరాశగా అనుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు టేబుల్ లైట్ ముందు కూర్చొని మండుతున్న కళ్ళని తుడుచుకుంటూ వస్తున్న ఆవలింతల్ని బలవంతంగా ఆపుకుంటూ అవస్థపడుతున్నాడు 19 ఏళ్ల గోపి. చదవవలసిన కోర్సు చూస్తే బోల్డు. ఒక్కసారిగా
చెప్పరానంత నీరసం ముంచుకొచ్చింది. పుస్తకాలన్నీ తీసుకెళ్ళి నూతిలో గిరాటేస్తేనో అనిపించింది. ఏం కాలేజీలో ఏం రెగ్యులేషన్సో. 3 ఏళ్ల కోర్సు ఒక్కసారి చదవాలి. హైస్కూల్లోనే నయం. ఎప్పటికప్పుడు టెస్టులు, హోంవర్క్లు ఉండి పరీక్షల ముందు ఇంత శ్రముండేది కాదు. ఎప్పటికప్పుడు చదువుదామనుకుంటూనే తప్పనిసరి కానందువలన అశ్రద్ధ. ఇంత చదివినా పాసవుతానన్న నమ్మకం సున్నా. ఇంట్లో ఈ మధ్య తనకి విలువ కూడా తగ్గిపోతోంది. అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడని అందరూ ఎంత గౌరవంగా చూస్తారు. తమ్ముడు రోజూ చదువుకుంటాడని ఎంత ముద్దుగా చూస్తారు. తనే ఏ విలువ లేకుండా ఒక రాయిలా బతుకుతున్నాడు. త్రిశంకు స్వర్గం లాంటి ఈ వయసు వద్దు బాబోయ్. ఆఫీస్ మెట్లు నీరసంగా దిగుతున్నాడు 25 ఏళ్ల గోపాలం. 25 ఏళ్లకే ముసలితనం వచ్చేసినట్లుంది. ఈ ఉద్యోగంలో చిరాక. ఛీఛీ, ఏం బతుకో. యంత్రంలో చక్రం నయం, గాన్గెద్దు నయం. చెయ్యని నేరానికి ఎన్ని చివాట్లు పెట్టాడు మేనేజర్. అన్నీ విని తలొంచుకు వచ్చేశాడు. ఎంత సిగ్గులేనితనం. కాలేజీలో ఎవరైనా ఒక్క మాట అంటే పడేవాడా? లెక్చరర్లు తానంటే హడలి చచ్చేవారు. ఇప్పుడో తానే ప్రతిదానికి హడలిపోవాల్సి వస్తుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగం. నిశ్చింతనే లేదు. నీరసంగా ఇంట్లో కడుగు పెట్టిన గోపాలానికి పెరట్లో అరుగుమీద కూర్చొని బియ్యం ఏరుకుంటున్న వదిన, పక్కనే కూర్చొని సరసాలాడుతున్న అన్నయ్య కనిపించారు. గదిలో అద్దం ముందు నిల్చొని విజిల్ వేసుకుంటూ తలదువ్వుకుంటున్నాడు తమ్ముడు. బయట ఫ్రెండ్స్తో షికారుకు రెడీ కాబోలు. ఉద్యోగం చేస్తున్న అన్నయ్య మొహంలో హాయి, వదిన సాన్నిధ్యం వల్ల కాబోలు. పెళ్ళి కాకపోయినా తమ్ముడి మొహంలో నిశ్చింత, ఉద్యోగం చెయ్యకపోవడం వల్ల కాబోలు. 2 నెగిటివ్లు కలిసిన తన బతుకు మాత్రం నిస్సారం. నిట్టూర్చాడు రాబోయే తీయని రోజుల గురించి ఉవ్విళ్ళూరుతూ. గడిచిన రోజులు ఎలాగూ తిరిగిరావు కాబట్టి. తలుపు ధడాలున వేసి విసురుగా రోడ్డు మీదికి నడిచాడు 30 ఏళ్ల గోపాలకృష్ణ. పెళ్ళైన ఈ 4-5 ఏళ్లలో ఈ పొట్లాట మొదటిసారి కాదు. ఎన్ని కలలుగన్నాడు వివాహ జీవితం గురించి. చివరికి లాగయిందేం? ఆవిడ పుట్టింటి వాళ్ళందరూ అభిమానవంతులట. తన వాళ్ళు మాత్రం కక్కుర్తి మనుషులట. ఎప్పుడూ తమ డబ్బు మీదే దృష్టట. ఆవిడతో సంప్రదించకుండా అన్నయ్య కొడుక్కి బట్టలు కొన్నందుకు ఎన్ని మాటలంది. క్షణక్షణం కాళ్ళకి బందలే. ప్రతి విషయంలోనూ అభిప్రాయ భేదాలే. పెళ్ళి కాకముందు ఉండే ఆ స్వేచ్ఛ ఏమైంది? స్నేహితులతో సినిమాకి వెళ్ళడంలో, పుస్తకాలు ఇష్టమొచ్చినంతసేపు చదువుకోవడంలో, గంటల తరబడి రేడియో ముందు కూర్చొని క్రికెట్ కామెంటరీ వినడంలో, దేన్లోనూ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ఈ పెళ్ళి చేసుకోకపోయినా బావుండును. కానీ 5 ఏళ్ల వెనక్కు ఎలాగూ వెళ్ళలేరు. అందుకే ఇంట్లో చిన్నారి పాపల చిరునవ్వులు కావాలి. తమిద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే పిల్లలే కావాలి. 40 ఏళ్ల గోపాలకృష్ణయ్య భార్య నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. రాత్రి 9 గంటలప్పుడు చచ్చేట్లు దెబ్బలు తిన్న 9 ఏళ్ల కొడుకు మాత్రం ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు మంచం మీద. ఆ ఇంటి నిండా స్తబ్దత ఆవరించుకొని ఉంది. ఇంకా 10 ఏళ్లు. ఈ పిల్లాడ్ని పెంచి పెద్ద చెయ్యాలంటే భయం వేసింది గోపాలకృష్ణయ్యకి. 10 ఏళ్లు లేని వెధవ ఇప్పట్నుంచే స్కూల్ మానేసి పార్కులంట తిరుగుతాడా? ఎలా వీణ్ణి దారికి తేవడం? వీడెప్పుడు పెద్దవాడవుతాడో, ఎప్పుడు బాధ్యతలను తీసుకుంటాడో? ఈ మధ్య భార్య కూడా మరీ ముభావంగా తయారవుతోంది. పిల్లలు పుట్టకముందే నయం. మనస్సులో ఏదైనా కుళ్ళుంటే ఇద్దరూ వెళ్ళగక్కేసుకునేవారు. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇంతలా ఉండేవి కాదు. ఇప్పుడో పిల్లల ఎదురుగా ఏ మాట అనుకోవాలన్నా అడ్డు. ఒకవేళ దెబ్బలాడుకున్నా తిరిగి కలయికకి అలుకలు పోగొట్టుకొందుకు పిల్లలు అడ్డు. ఈ నిర్లిప్తత
ఈ దూరం పిల్లలు లేకుండా ఉంటే ఛీ, ఆ ఊహే అసహ్యం. ఇక చేయవలసినదంతా ఈ పిల్లలు పెద్దవాళ్ళయ్యేదాకా ఎదురు చూడడమే. ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యి వాళ్ళ నీడలో తాము నిశ్చింతగా ఉండే రోజు కోసం సహనంతో నిరీక్షించడమే. కొడుకు అన్న మాటని మరోసారి తలుచుకొని విస్తుపోయారు 70 ఏళ్ల గోపాలకృష్ణయ్య గారు. తాను ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన కొడుకేనా ఈ మాటలన్నది? అది తలుచుకున్నప్పుడల్లా మనసు బాధతో సుళ్ళు తిరుగుతూనే ఉంది. అన్నిట్లోనూ నువ్వే ఉన్నావని తలదూరుస్తావేం నాన్నా? నీ పనేదో నువ్వు చూసుకుంటే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోరాదు. ఎన్నిసార్లు కొడుకు కోడలు తనని దెప్పి పొడవలేదు. కానీ కొడుకు ఎప్పుడూ తనని ఇంత సూటిగా చీదరించుకోలేదు. తలుచుకుంటే దుఃఖం పొంగి వస్తోంది. ఇన్ని ఖర్చుల్లో ఉంటూ ఇప్పుడా రేడియో ఎందుకు కొనడం రా అంటే తప్పు. అసలు ఈ మధ్య తానన్న ఏ మాట తప్పవడం లేదు. తాను సంపాదించే రోజుల్లో ఎంత గౌరవంగా బతికేవాడు. ఎన్ని సమస్యలుంటేనేం గాక ఇంటికి తానే రాజు. ఎప్పుడో వీధిలో పడున్న కుక్క తాను ఒక్కటే. ఆమె చచ్చిపోయింది. అదృష్టవంతురాలు ఈ చీదరింపులు పడకుండా. కానీ ఇప్పుడు ఆమె ఉంటే ఎంత బావుండును. ఈ బాధల్ని ఇద్దరూ కలిసి పంచుకునేవారు. తను బతికున్నన్ని రోజులు విసుక్కొని ఇప్పుడు లేని దాని గురించి దిగులెందుకు? ఇంకా తన మనస్సుకు స్వేచ్ఛ లభించేదెప్పుడో? ఆ పైలోకంలోని ఆ క్షణం త్వరగా రమ్మని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం ఒక్కటే తాను చేయగలిగింది. అందుకే 70 ఏళ్ల గోపాలకృష్ణయ్య గారు బయటకి పరుగెత్తి పోబోతున్న మనవణ్ణి ఆపి ఆ ప్రశ్న వేశారు. ఒరేయ్, ప్రతి మనిషి ప్రతిరోజు గడిచిపోయిన రోజులు ఎంత బావుండేవో అనుకుంటాడు. రాబోయే రోజులు ఎంత బావుంటాయోనని ఆశపడతాడు. కానీ ఈ రోజులు మాత్రం అస్సలు బాగా లేవనుకుంటాడు. ఇంతకీ అతని జీవితంలో ప్రతిరోజు మంచిదా చెడ్డదా జవాబు చెప్పలేక బయటకు తుర్రుమన్న మనుమణ్ణి చూసి నవ్వుకున్నారు. తాను మాత్రం ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలడా? ఈ క్షణం ఎంతో అందంగా ఉంటుందని పూర్వం ఆశించిన క్షణం. ఈ క్షణం భవిష్యత్తులో అందంగా మనసులో నిలిచిపోయే క్షణం. ఈ క్షణమే ప్రస్తుతం దుర్భరంగా తోస్తున్న క్షణం. ఎందుకు ఈ పరస్పర విరుద్ధమైన భావాలెందుకు? ఆ తప్పు కాలానిదా? అందుబాటులోకొచ్చిన క్షణాల్ని ఆనందంగా అనుభవించలేని మనుషులదా? ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.